అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కే రేణుక. నేను కేవీఆర్ కాలేజ్లో ఎంఎల్టీ చదువుతున్నాను. హాస్టల్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. 20 మంది పడుకోవాల్సిన రూమ్లో 40 మంది అలా పడుకుంటున్నారు. తినే తిండి కూడా సరిగ్గా వాళ్ళకి పెట్టడం లేదు. బాత్రూమ్స్ అలాగే చాలా అంటే బాగున్నాయి, కానీ దాన్ని కొంచెం ఇంకా డెవలప్ చేయాలి. దాన్ని ఆ డెవలప్ ఒకటి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. అలాగే వాళ్ళకి మంచి ఫుడ్, రూమ్స్ అన్నీ బాగా మంచిగా డెవలప్ చేయాలని కోరుతున్నాం. వాళ్ళు వచ్చి మాకు మామూలు డే స్కాలర్స్ వాళ్ళకి వచ్చి మామూలు మా ఫుడ్ అలా ఉంటుంది, మీరు తినలేరు అని చెప్తే డే స్కాలర్స్ వాళ్ళకి ఎట్లనే అయిపోతుంది. ఫ్రెండ్స్ అట్లా ఉండి మేము అట్లా తింటున్నామంటే చాలా బాధలు వేస్తుంది మాకు. ఒక్కోసారి ఆ ఫుడ్ వల్ల వాళ్ళు వామిటింగ్స్ చేసిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అందుకు వాళ్ళ ఫుడ్ కొంచెం మంచిగా పెట్టి వాళ్ళ రూమ్స్, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి అడిగి, చాలా మంది ఇప్పుడు హాస్టల్ వాళ్ళు కూడా చాలా మంది భయపడుతున్నారు బయటకు వచ్చి చెప్పాలంటే. అందుకు వాళ్ళకు కొంచెం మంచి ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్గా మేము హ్యాపీగా ఫీల్ అవుతాము, వాళ్ళు కూడా చాలా మంది ఫీల్ అవుతారు. హాస్టల్కి రావాలంటే చాలా మందికి వాళ్ళు స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు హాస్టల్ని ఏదో ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు అక్కడికి వచ్చినాక హాస్టల్ లైఫ్ ఇలా ఉంది, అలా ఉంది, మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని అసలు చాలా అని అంటారు. ఇన్ని బాధలు వాళ్ళు పడకూడదు. వాళ్ళ విలేజ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు అన్ని బాధలు వాళ్ళు పడకూడదు. సిటీలో ఉండి మేము ఇట్లా అంటున్నాము, విలేజ్ వాళ్ళు ఏమో అట్లా అంటారు. అలా ప్రాబ్లమ్స్ ఉండకుండా వాళ్ళని మంచిగా రూమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేక వాళ్ళైతే మామూలు వాటర్ కూడా చాలా గలీజ్గా రావడము, దాని నుంచి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కొట్టడము, మలేరియా అలాంటి చాలా డిసీజెస్ అని, ఫుడ్ ప్రాబ్లమ్స్ అని, ఫుడ్ వామిటింగ్స్ చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఏఎస్ఎఫ్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర హాస్టల్ విద్యార్థి కలుపుకొని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్లో మహిళలకు వసతులు లేక చాలామంది విద్యార్థులు అస్తవ్యస్తలకు గురవుతున్నారు. అదేవిధంగా సరైనటువంటి భోజనం పెట్టలేక విద్యార్థులు కూడా మోషన్స్ గురైకాసి చాలామంది విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఏఎస్ఎఫ్గా. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్కు సొంత భవనాలు లేక అద్దె భవనాలు కొనసాగే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకొని గత ప్రభుత్వం ఏదైతే మూసినటువంటి హాస్టల్స్ ఉన్నాయో దాన్ని పునఃప్రారంభించాలా. అదేవిధంగా ఈ నూతన భవనాలు, అద్దె భవనాలు కొనసాగిన హాస్టల్స్ను సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే వసతి గృహాల్లో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందో ఆ విధంగా ఏపీ ప్రభుత్వం కూడా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్గా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.